హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీరు చూస్తున్న యాంప్లిఫైర్ వచ్చేసి మనకి స్టూడియో మాస్టర్ పీ సిరీస్ 2.0. ఇక్కడ మీరు చూడొచ్చు దీని మోడల్ నెంబరు. ఓకేనా, మనకి ఇది కంప్లీట్గా డెడ్ కండిషన్లో అయితే రావడం జరిగింది. మనం ఓపెన్ చేసి చెక్ చేసినప్పుడు మనకి బీజోన్ అనేది కంప్లీట్గా షార్ట్ అయిపోవడం జరిగింది. అప్పుడు మనకి షార్టింగ్లోకి అయితే వెళ్ళిపోయి యాంప్లిఫైర్ అనేది ఆన్ కండిషన్లో అయితే ఉండట్లేదు. ఓకేనా, సో ఇది ప్రాబ్లం. మనం కంప్లీట్గా జోన్ అంతా రిపేర్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేను వీటికి సంబంధించిన ఇక్కడ సైడ్ ట్రాన్సిస్టర్స్ ఉంటాయి కదా, మెయిన్ యాంప్లిఫైర్ ట్రాన్సిస్టర్స్ కావచ్చు, డ్రైవ్ ఫెట్లు కావచ్చు, డ్రైవ్ ట్రాన్సిస్టర్స్ కావచ్చు, ఇందులో ఉన్న చిన్న చిన్న జీనార్లు కావచ్చు, కంప్లీట్గా మనకి డ్యామేజ్డ్ కాంపోనెంట్స్ అన్ని రిప్లేర్ చేసి ఫిట్ చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ బ్యాక్ సైడ్ మీరు చూసుకుంటున్నట్లయితే నేను ఇక్కడ XLR ఇన్పుట్ అనేది కనెక్ట్ చేసి ఉంచాను బీజోన్కి. మనం ఇది చేయడం జరిగింది కాబట్టి ఓకేనా, ఒకసారి నేను ఆన్ చేసేసి మీకు చూపిస్తాను కండిషన్ అనేది ఏ విధంగా ఉంది అనేది. ఓకేనా, మనకి ఇక్కడ మ్యూట్ నుంచి రిలీజ్ అవుతుంది బోర్డు అనేది. ఇప్పుడు ఇక్కడ మనకి కంప్లీట్గా రిలీజ్ అయిపోయింది ఛానల్ అనేది. నేను ఒకసారి సిగ్నల్ అనేది చెక్ చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, నేను ఇక్కడ నాబ్ అనేది రొటేట్ చేస్తున్నాను. ఇక్కడ మీరు చూడొచ్చు మనకి కంప్లీట్గా సిగ్నల్ అనేది వస్తుంది. ఓకే, సో పర్ఫెక్ట్గా ఆన్ కండిషన్లోకి అయితే వచ్చేసింది. ఓకేనా, సో ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.